గురువుగారు, ఆధ్యాత్మిక సాధనలో గురువు పాత్ర ఎంత మాత్రం ఉంటుంది? మన సనాతన ధర్మంలో గురువు అత్యంత విశేషమైనటువంటి స్థానము. ఎందుకంటే గుకారో అంధకారశ్చ రుకారో తన్నిరోధక అని చెప్పడం జరిగింది. అంటే గు అంటే అజ్ఞానమును తొలగించి, రు అంటే అజ్ఞానమును రూపుమాపి జ్ఞానమును అనుగ్రహించేటటువంటి వాడే గురువు అని తెలియచెప్పడం జరుగుతుంది. మన యొక్క సనాతన ధర్మం ప్రకారము, మన వాంగ్మయాల ప్రకారము వ్యక్తి మోక్షమును పొందాలి అంటే పొందవలసినటువంటి మొట్టమొదటి యోగ్యత ఏమిటి అంటే జ్ఞానమును సంపాదించాలి. జ్ఞాన ఏవ మోక్ష సాధనం, జ్ఞానాత్ ఏవతు కైవల్యం అని మనకు పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. వేదము కూడా దానినే మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి జ్ఞానము ద్వారానే భగవంతుణ్ణి చేరవచ్చు, జ్ఞానము ద్వారానే మోక్షమును పొందవచ్చు అనేటటువంటిది చాలా సుస్పష్టంగా మనకు తెలియచెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ జ్ఞానము పొందాలి అంటే మరి ఎవరి ద్వారా పొందాలి? ఈ జ్ఞానము ఎవరి ద్వారా వస్తుంది? ఇక్కడ జ్ఞానము అనేసరికి మనకు రెండు రకాల విషయాలు మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానము, రెండవది లౌకిక జ్ఞానము. నేను పిహెచ్డి చదివానండి, చాలా ఫస్ట్ క్లాస్లో వచ్చాను, నేను మోక్షాన్ని పొందుతానా అని అంటే మీరు పిహెచ్డి సాధించింది మీ బతుకు తెరువుకు ఉపయోగపడుతుంది, మీ సంపాదనకు ఉపయోగపడుతుంది, మీ లౌకిక జీవనాన్ని సుఖమయంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాని పారమార్థిక జీవనానికి మాత్రం అది ఏమాత్రం ఉపయోగపడేటటువంటిది కాదు. మరి ఈ పారమార్థిక జీవనానికి ఉపయోగపడేది ఏ జ్ఞానము అంటే అది ఆధ్యాత్మిక జ్ఞానము. ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానము? తెలుసుకోవాల్సింది ఏమిటి ఆధ్యాత్మికంలో? మొట్టమొదట నేను ఎవరిని అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏమిటి, అంతరాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, సత్ చిత్ ఆనంద స్వరూపం అని చెబుతున్నాము. ఇందులో సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ నేను ఎక్కడికి వెళతాను, నేను వచ్చినటువంటి ఉద్దేశ్యం ఏమిటి, పరమాత్ముడు నన్ను ఎందుకు ఈ భూమిపైకి పంపించాడు, ఈ మానవ శరీరాన్ని నేను ఎందుకు దాల్చాను, ఈ మానవ శరీరాన్ని దాల్చినటువంటి వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, వాళ్ళు చేయవలసినటువంటి పనులు ఏమిటి, పరమాత్ముని తెలుసుకోవడము, ఇవి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మనము పొందాలి అంటే అది కేవలము ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే, గురువు ముఖతః ఈ విషయాలను మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యపడుతుంది. గురువు యొక్క స్థానము అంతటి విశేషమైనటువంటిది. కాబట్టి జీవితంలో ఖచ్చితంగా గురువు అనేటటువంటి వాళ్ళు ఉండి తీరాల్సిందే. అంటే అంతటి ప్రాధాన్యత ఉందా గురువుకు అంటే నిస్సందేహంగా ఉన్నది. ఎందుకొరకు అంటే మనము రాముణ్ణి పరమాత్మునిగా పూజిస్తూ ఉంటాం కదా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని చెప్పి మనము రాముల వారిని మనము పరమాత్ముడిగా మనం పూజిస్తూ ఉన్నాం. మరి మనం ఏ రాముణ్ణి దేవునిగా కొలుస్తున్నామో ఆ రాముడు కూడా గురువును ఏర్పాటు చేసుకోలేదా? చేసుకున్నాడు. ఎవరిని? విశ్వామిత్రులను, వశిష్ఠులను, వశిష్ఠ మహర్షులను తమ గురువుగా వారు ఏర్పాటు చేసుకున్నారు. విశ్వామిత్ర వశిష్ఠ గురువుల యొక్క మార్గదర్శనంలో వారు ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి దేవుడిగా మనం కొలిచేటటువంటి రాముడు కూడా గురువును ఏర్పాటు చేసుకున్నాడు. మరి శ్రీకృష్ణుని మనం అందరము కూడా పరమాత్మునిగా కొలుస్తాము. అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తమ జీవితంలో గురువును ఏర్పాటు చేసుకున్నారు. ఎవరా గురువు? సాందీపని మహర్షి. సాందీపని మహర్షి శ్రీకృష్ణుడి యొక్క గురువు. మరి మనం భగవంతునిగా పూజించేటటువంటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గురువుని ఏర్పాటు చేసుకున్నాడు.